రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కంపెనీలతో దావోస్లో ఒప్పందాలు చేసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ డైరీ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలోని వ్యాపారవేత్తలను దావోస్కు తీసుకువెళ్లి అక్కడి నుంచి పెట్టుబడులు వస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్, కర్పూరి ఠాకూర్, అటల్ బిహారీ వాజ్పేయి, జయప్రకాష్ నారాయణ్, మహాత్మా గాంధీ స్ఫూర్తితో బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించి అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రభుత్వాలను కూల్చివేసి పత్రికా స్వేచ్ఛను హరించి వేసిందని మండిపడ్డారు. రాజ్యాంగం గురించి అవగాహన లేని, రాజ్యాంగం చదవని వ్యక్తి రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. రోజు బీహారు, జార్ఖండ్ ఒకటే ఉండేది. ఉత్తరప్రదేశ్ తర్వాత అతిపెద్ద రాష్ట్రం అది. అటువంటి రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి రాష్ట్రము, దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్రము, రాజకీయ చైతన్యమైనటువంటి రాష్ట్రము. అటువంటి రాష్ట్రానికి ఆయన విద్యాశాఖ మంత్రిగా, శాసనసభ్యుడిగా, 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి మహానుభావుడు. మరి కర్పూరి ఠాకూర్ గారు, వారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు ఆ కాలంలోనే విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ గారు. వారు ముఖ్యంగా ఓబీసీ వర్గాలకు విశేషంగా సేవలు అందించారు. వారికి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మరి వాళ్ళకు సముచిత స్థానం దొరకాలని, రావాలని, మరి వారు ముఖ్యమంత్రిగా 2 సార్లు ఉన్నప్పుడు కానీ, విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు కానీ, రాజకీయ నాయకుడిగా కానీ నిరంతరము అంకితభావంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. ఒక పేద కుటుంబం నుంచి, ఒక చిన్న సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి ఆయన ఆ రోజే ప్రజానాయకుడు, అంటే జననాయకగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, యావత్ సమాజం ఆయనను ఒక ప్రజానాయకుడుగా, జననాయక్ అనేటువంటి పేరుతో పిలిపించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు. అంతేకాదు, వారు విద్యార్థి దశగా ఉన్నప్పుడే